నిందితులు ముషారాంబాగ్ చెందిన జాహీద్, సైదాబాద్కు చెందిన సమీరుద్దీన్, మెహదీపట్నంకు చెందిన హాసన్ ఫారూకీగా గుర్తించారు. నిందితుల నుంచి 4 హ్యాండ్ గ్రెనేడ్లు, 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జాహీద్ గతంలో బేగంపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసులో పేలుడు ఘటనతో పాటు పలు ఘటనలకు పాల్పడినట్టు గుర్తించారు. బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయం పేలుడు ఘటనలో నిందితులు అబ్దుల్ మాజీద్, ఫర్హతుల్లా ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకున్నట్టుగా జాహీద్ వారితో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు. హైదరాబాద్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం చేశారు పోలీసులు. పలు ప్రాంతాల్లో సోదాలు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు ముషారాబాగ్ చెందిన జాహీద్, సైదాబాద్కు చెందిన సమీరుద్దీన్, మెహదీపట్నంకు చెందిన హాసన్ ఫారూకీ గుర్తించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ఉషా సిటీ ఆఫీస్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉషా, ఉగ్రకుట్ర ఎలా భగ్నం చేశారు పోలీసులు? ఎప్పటి నుంచి పాకిస్తాన్తో ఉన్న ఆ వ్యక్తులతో సంబంధాలు పెనవేసుకున్నది అనుకోవచ్చు ఇక్కడి నుంచి? సతీష్, ఏదైతే భాగ్యనగరంలో భారీ ఉగ్రవాద కుట్రకు ప్లాన్ చేశారనేసి తెలుస్తుంది. ఉగ్రవాద ముఠా అయినటువంటి ఐఎస్ఐ తీవ్రవాదులతో ఎవరైతే గతంలో నేర చరిత్ర ఉన్నటువంటి ఉగ్రవాదులతో లింకులు ఉన్నటువంటి అబ్దుల్ జాహీద్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇప్పటికే సిట్ అధికారులు అలాగే టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ కార్యాలయానికి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే అనుమానితులుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు హసన్ కావచ్చు అలాగే జాహీద్ కావచ్చు పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారీ కుట్రలకు అదే 4 గ్రానైట్లను అలాగే సెల్ ఫోన్లను అలాగే నగదు కూడా భారీ ఎత్తులో పాకిస్తాన్ నుంచి వీళ్ళ అకౌంట్లోకి జమ అయినట్టు ఇప్పటికే తెలుస్తోంది. ఉగ్రవాద చర్యల్లో భాగంగా ఏదైతే బహిరంగ ప్రదేశాలలో జరిపేటటువంటి సమావేశాలు కావచ్చు దానిలో వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే గతంలో చూసుకున్నట్టయితే ఇతను ఎవరైతే జాహిద్ అనే వ్యక్తి ఉన్నాడో 2002లో ఏదైతే సికింద్రాబాద్కి సంబంధించినటువంటి గణేష్ టెంపుల్కి సంబంధించి పేలుళ్ల ఘటనలో కూడా ఇది ప్రధాన సూత్రధారిగా తెలుస్తుంది. అలాగే 2005లో సాయిబాబా టెంపుల్కి సంబంధించి పేలుడు ఘటనలో కూడా ఇతను కీలక సూత్రధారిగా తెలుస్తుంది. అలాగే టాస్క్ ఫోర్స్ ఆఫీస్ బేగంపేట టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఏదైతే ఉందో దానిలో కూడా సూసైడ్కి అటెంప్ట్ చేసిన వ్యక్తుల్లో ఇతను కూడా కీలక వ్యక్తిగా తెలుస్తుంది. ఇతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే సిట్ బృందము అలాగే సిబ్ బృందము రెండు కూడా సంయుక్తంగా ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టే వీరి వద్ద నుంచి కాల్ డేటా కావచ్చు అలాగే నగదుకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా సిట్ బృందము ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఏదైతే ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఏదైతే ఇక్కడ నుంచి ఏదైతే మన తెలంగాణ నుంచి తీసుకున్నట్టయితే 6 సభ్యుల్ని ఉగ్రవాద ముఠా ఐఎస్ఐ ఏదైతే ఉందో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ సంస్థకు వీళ్ళు రిక్రూట్ చేసినట్టు ఇప్పటికే దర్యాప్తులో భాగంగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది దసరా కావడంతో దసరాకు సంబంధించి కూడా భారీ పేలుళ్లకు ఇప్పటికే ప్లాన్ చేసినట్టు దానికి సంబంధించి కూడా దాన్ని భగ్నం చేసే దానిలో కూడా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ బృందం కావచ్చు సిట్ బృందం కావచ్చు దీనికి సంబంధించి వీళ్ళని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు అలాగే ఒక వర్గం పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కావచ్చు వారిపై కూడా దాడులు కొనసాగించారు. గతంలో చూసుకున్నట్టయితే పాట్నాకు సంబంధించి కూడా మనము ఉగ్రవాద చర్యలో భాగంగా ప్రధానమంత్రి మోడీ మీద కూడా అటాక్కి పాల్పడినట్టు తెలుస్తోంది. అలాగే ఏదేదైతే హిందుత్వాకి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పటికే ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంఘాలు ఏవైతే ఉన్నాయో ఐఎస్ఐ కావచ్చు గతంలో కూడా ఈ అబ్దుల్ జాహీద్ అనే వ్యక్తి గతంలో కూడా అనేక కుట్రలకు పాల్పడినట్టు ఇప్పటికే నిఘా వర్గాల్లో తేలింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరి వద్ద నుంచి ఇప్పటికే 10 మంది
మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు సిట్ బృందము. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎలాంటి కార్యాచరణ వీరు అమలు పరుస్తున్నారు అన్న దాని మీదుగా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ ఉషా. ఏపీలో వికేంద్రీకరణ